హాయ్ హలో అందరికీ నమస్తే. శ్రీ సాయి వైజాగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లే పాట్ని ఏ విధంగా మనం సీజనింగ్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బకెట్లో నీరు నింపుకొని ఆ తర్వాత క్లే పాట్ మునిగే వరకు 12 నుంచి 24 గంటల సేపు నీటిలో బాగా నానబెట్టుకోవాలి. క్లే పాట్ని నానబెట్టుకోకముందే మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. వాటికి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా క్లే పాట్ని కొనుగోలు చేసే ముందు ఇంకొక చెకింగ్ కూడా ఉందండోయ్. అదేంటంటే క్లే పాట్ అయితే గుల్ల శబ్దం వచ్చిందనుకోండి, అది మనం తీసుకోకూడదు. ఎందుకంటే మనం అది నానబెట్టినప్పుడే అది బ్రేక్ అయిపోతుందనమాట. అది కుకింగ్కి పనికిరాదు. ఇప్పుడు మనము ఒక క్లాత్ కవర్ని తీసుకొని బాగా తుడుచుకోవాలి క్లే పాట్ని. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మొత్తం క్లీన్ అయిపోతాయి. ఆ తరువాత ఒక నిమ్మ చెక్కను కూడా తీసుకొని మరింత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పేది కూడా అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే క్లే పాట్ క్లీనింగ్ అనేది, క్లే పాట్ సీజనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా నిమ్మ చెక్కతో క్లీన్ చేస్తే మట్టి వాసన అంతా పోతుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని క్లే పాట్లో నీరు నింపుకొని, నీరు కానీ లేదా బియ్యం కడుగు నీళ్ళు కానీ నింపుకొని బాగా మరగనివ్వాలి. నేనైతే వాటర్ని నింపుకున్నాను. నీరు చల్లారిన తర్వాత ఆ నీటిని వంపేసుకొని ఇప్పుడు సీజనింగ్ కోసం మళ్ళా మట్టి పాత్రను పెట్టి అప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత వెంటనే గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేయండి. ఆ తర్వాత 2-3 గంటల తర్వాత అయితే మీరు ఈ సీజనింగ్ చేసిన పాట్ని కుకింగ్కి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.